మనం ఎంత డబ్బులు సంపాదించినా 12 లక్షల వరకు ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఇదే మీరు ఇప్పటి వరకు మైండ్ లో అనుకుంటుంటే అది అబద్ధం. మీరు ఎంత సంపాదించినా కేవలం 4 లక్షల వరకు ఉంటున్న ఇన్కమ్ మీద మాత్రమే ట్యాక్స్ ఫ్రీ. మిగిలిన దాని మీద మీరు ట్యాక్స్ కట్టాల్సిందే. 12 లక్షల వరకు ట్యాక్స్ లేదనుకోకండి. ఈ వీడియోలో దీని రిలేటెడ్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, గమనించండి. అంటే 12 లక్షల పైన సంపాదించే ఒక్క రూపాయికి కూడా 60,000కి పైగా ట్యాక్స్ కట్టాలని ఇలా మన వాళ్ళు అనుకుంటున్నారా? అండ్ ఈవెన్ 12 లక్షలకి పైగా 12,75,000కి పైగా శాలరీ సంపాదించే వాళ్ళ పరిస్థితి ఏంటని సోషల్ మీడియాలో మీకు ఇలా మీమ్స్ కానీ కామెంట్స్ కానీ సర్క్యులేట్ అవుతుంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చిన డాక్యుమెంట్ ఇది. నిన్న నైట్ ఈ డాక్యుమెంట్ అండ్ ఈ బడ్జెట్ రిలేటెడ్ ఉంటున్న ఎంటైర్ డాక్యుమెంట్స్ ని చదివాక నిర్మలా సీతారామన్ గారు చెప్పిన ఈ 12 లక్షల నో ట్యాక్స్ అనౌన్స్మెంట్ మిగిలిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని పక్కన పెట్టేసింది. మీకు మీ ఫ్యామిలీలో ఉంటున్న వాళ్ళకి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడే అంశాలు ఈ బడ్జెట్ లో బోల్డ్ ఉన్నాయి. వీటన్నిటిని ఆ ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా 12 లక్షలు 12,75,000 రిలేటెడ్ గా పూర్తి క్లారిటీని ఇస్తూ ఈ బడ్జెట్ రిలేటెడ్ ఉన్న ఇంపార్టెంట్ హైలైట్స్ ని వాటి వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు మీరు బడ్జెట్ రిలేటెడ్ గా చాలా వీడియోస్ ఆల్రెడీ చూసేస్తుంటారు. ఇప్పటికి మన వీడియో రాకముందు కూడా బోల్డ్ చూస్తుంటారు కదా. బట్ ఇవాల్టి వీడియోలో వచ్చే కొత్తదనం ఏంటంటే మీరు బడ్జెట్ ని మీ ఫ్యామిలీతో కంపేర్ చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకేం స్కీమ్ ఇచ్చారనే దానికంటే మన దేశానికి ఏ రకంగా మేలు చేయాలని చూస్తున్నారనే యాంగిల్ లోను మీకు సింపుల్ గా అర్థమయ్యే విధంగా ఇప్పటి వరకు మోస్ట్లీ మీరు తెలుసుకొని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తో ఈ బడ్జెట్ వీడియో ప్రెజెంటేషన్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు ఆల్రెడీ నిన్న మన ఛానల్లో వచ్చిన కొత్త ఇన్కమ్ ట్యాక్స్ ని ఎలా కంపేర్ చేసుకోవాలని అడ్వాన్స్డ్ ఎక్సెల్ షీట్ తో ఒక వీడియో చేసి తర్వాత మార్కెట్ అనాలిసిస్ బడ్జెట్ రిలేటెడ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసి ఇవాల్టి వీడియో నెక్స్ట్ 5 minutes చూడండి. తర్వాత అర్థమవుతుంది ఏ వర్క్ మేము చేసాం వీడియో రిలేటెడ్ గానీ ఇలా కంటెంట్ ని మీ ముందుకి ఇంత షార్ట్ పీరియడ్ లో తీసుకురావడానికి మేము టీం పెట్టిన ఎఫర్ట్స్ మీరు ఎంకరేజ్ చేద్దాం అనుకుంటే, కంటెంట్ చూసి బాగుంది అనిపించి ఎంకరేజ్ చేద్దాం అనుకుంటే ఒక్క లైక్ చేసి మేము పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక్కొక్క చిన్నది తెలుసుకోవాలనుంది. ఈ బడ్జెట్ కి ముందు వరకు నిర్మలా సీతారామన్ గారి మీద ప్రెసెంట్ బీజేపీ ప్రభుత్వం మీద చాలా అసహనం ఉంది కదా. నేను చూస్తున్న మేజర్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా ఇంక్లూడింగ్ నార్త్ లో బీజేపీకి కంప్లీట్ అగైనెస్ట్ గా వీడియోలు చేసిన వాళ్ళ దగ్గర నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళకి అగైనెస్ట్ గా మాట్లాడిన వాళ్ళతో సహా ఈ బడ్జెట్ తర్వాత కొంత పాజిటివ్ గా నిర్మలా సీతారామన్ గారి గురించి కానీ ప్రెసెంట్ ఉంటున్న మోడీ గారి ప్రభుత్వం గురించి కానీ మాట్లాడుతున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? యాజ్ ఎ కామన్ మ్యాన్ ఈ బడ్జెట్ మిమ్మల్ని సాటిస్ఫై చేసిందా? మీకు ఇప్పటి వరకు ఉంటున్న కొంత నెగిటివిటీ అయినా మన ఫైనాన్స్ మినిస్టర్ గారిపై మోడీ గారిపై ఉంటున్నది తగ్గి వాళ్ళు మిడిల్ క్లాస్ కోసం సాలరీడ్ పీపుల్ కోసం పూర్ పీపుల్ కోసం పనిచేస్తున్నారని బడ్జెట్ తర్వాత మీకు అనిపించిందా? మీ జెన్యూన్ ఒపీనియన్, ఇన్ఫ్లుయెన్స్డ్ గా నేను చెప్పింది ఎవరు చెప్పింది వినకుండా మీ జెన్యూన్ మీ మనసులో ఉంటున్న ఒపీనియన్ ని మాత్రం కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. చూద్దాం ఈ బడ్జెట్ ఎంత మందిని మెప్పించింది అండ్ ఎవరెవరి ఒపీనియన్స్ ఏంటనేది కూడా ఇక్కడ మనకి రియల్ గా కామెంట్ సెక్షన్ లో తెలుస్తుంది. మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా? బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు ప్రిపేర్ చేయరు. మీరు విని మాట్లాడుకునే ఈ బడ్జెట్ అంతా ఒక ఫైనాన్స్ మినిస్టర్ ప్రిపేర్ చేయగలుగుతారా? తన కింద ఎంతో మంది గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటారు. ఎన్నో ఇండస్ట్రీస్ కి సంబంధించి తనకి ఇన్ఫర్మేషన్స్ కానీ ఇన్పుట్స్ కానీ ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుంది కదా బడ్జెట్ లో ఏం రాబోతుంది ఏం జరగబోతుందని. కానీ మీకు ఎప్పుడైనా అనిపించిందా ఇప్పుడు మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుంటున్నామో దీని రిలేటెడ్ గా ఎందుకు లీక్స్ అంత ఈజీగా బయటకు రావని? ఎందుకంటే దీని రిలేటెడ్ గా ఫైనలైజ్ అయిపోయిన థింగ్స్ ఉంటాయి కదా. అంటే ఈసారి బడ్జెట్ లో ఇవి రాబోతుందని అవి ఎవరెవరికి తెలుసో వాళ్ళందరినీ కూడా కొద్ది రోజుల ముందు నుంచే ఢిల్లీలో ఉంటున్న మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఈ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా ఇక్కడ కనిపిస్తున్నట్టు అక్కడ బేస్మెంట్ లో ఉంటున్న ఆఫీసెస్ లో వాళ్ళని బంధించబడతారు. అంటే ఇంచుమించు ఒక జైల్లో అనుకోండి. వాళ్ళు ఎటువంటి మొబైల్ ఫోన్స్ ని కమ్యూనికేషన్ ని ఎక్స్టర్నల్ వాళ్ళతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా చేయకూడదు. వాళ్ళు అక్కడే ఉంటారు బడ్జెట్ అయిపోయేంత వరకు. అలాగే మన ఫ్యామిలీలో వచ్చే ఇన్కమ్ కంటే ఎక్స్పెన్సెస్ మోస్ట్లీ తక్కువే ఉంటాయి. ఎక్కువైతే మనం అప్పులు చేస్తాం కదా. కానీ ప్రభుత్వం మన భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇన్ని బడ్జెట్స్ లో మెజారిటీ ఆఫ్ బడ్జెట్స్ అన్ని కూడా వస్తున్న ఇన్కమ్ కంటే ఎక్స్పెన్స్ ఎక్కువైనవి. ఎప్పుడైతే మనకు వచ్చిన ఇన్కమ్ కంటే ఎక్స్పెన్స్ ఎక్కువ అవుతుందో దాన్ని డెఫిసిట్ బడ్జెట్ అంటారు. మనది కూడా డెఫిసిట్ లోటు. అలా కాకుండా ఈక్వల్ అయింది అనుకోండి బ్యాలెన్స్డ్ బడ్జెట్. అలా కాకుండా ఇన్కమ్ ఎక్కువ ఉండి ఎక్స్పెన్సెస్ తక్కువ అనుకోండి అది సర్ప్లస్ బడ్జెట్ అవుతుంది. మనవి ఇన్ని బడ్జెట్స్ వచ్చాయి కదా అందులో ఒకే ఒక్కటి సర్ప్లస్ బడ్జెట్, మిగిలినవన్నీ కూడా డెఫిసిట్. అంటే ప్రతిసారి నెక్స్ట్ 1 year మన దేశంలో స్పెండ్ చేయాలంటే మనం అప్పులు తీసుకోవడమే మనకు వన్ ఆఫ్ ద మెయిన్ ఆప్షన్. ఎస్ మెయిన్ అనేది ఎందుకో నేను మీకు చూపిస్తాను. బడ్జెట్ అనగానే మనం ఏదో అనుకుంటాం ఒక పెద్ద డాక్యుమెంట్ నిర్మలా సీతారామన్ గారు పట్టుకొస్తారు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అవి మనకి తెలియదని. కానీ జనరల్ గా మీరు మీ ఫ్యామిలీనే ఊహించుకున్నారనుకోండి. మీ ఫ్యామిలీలో మీరు మీ ఫాదర్ ఆర్ ఇంకొంతమంది డబ్బుల్ని వేరియస్ రూపాలను సంపాదించుకుంటారు కదా. డిఫరెంట్ ఇన్కమ్ సోర్సెస్. మీ ఫాదర్ జాబ్ చేస్తుండొచ్చు, మీరు బిజినెస్ చేస్తుండొచ్చు. బిజినెస్ లో ఉంటున్న వాళ్ళు కానీ మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ ఉంటాయి కదా. అవన్నీ కూడా గవర్నమెంట్ కి వచ్చే టోటల్ ఇన్కమ్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తున్న విధంగా వస్తుంది. లెట్స్ సే 100 రూపాయలు వస్తుంటే అందులో 22 రూపాయల దగ్గరగా ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా మన దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్న ట్యాక్సుల ద్వారా వస్తుంది. 24 రూపాయల దగ్గరగా అప్పు తీసుకోవాల్సి వస్తుంది ప్రభుత్వం. ఏంటి ప్రభుత్వం అప్పు తీసుకుంటుందా? అది కూడా తనకు వస్తున్న ఇన్కమ్ లో 100 రూపాయలు అనుకుంటే అందులో 24 రూపాయలు అప్పు తీసుకుంటుందా? మరి మన దగ్గర నుంచి కలెక్ట్ చేసే ట్యాక్స్లు ఏమే గవర్నమెంట్ అండర్లో చాలా కంపెనీలు ఉంటాయి. కంపెనీలకు వచ్చే
కోట్లాది రూపాయల లాభాల్లో, ఇవన్నీ గవర్నమెంట్ కంపెనీలే, ఇవన్నీ కోట్లాది రూపాయల లాభాల్లో ప్రభుత్వానికి డివిడెండ్ల రూపంలో ఇస్తుంటాయి. ఆ డబ్బులన్నీ ఎక్కడికి పోయాయి? గవర్నమెంట్ తనకు వస్తున్న ఆదాయం కంటే తన ఖర్చు ఎక్కువ చేస్తుంది అని తన ప్రొజెక్షన్స్ లో తనకు అర్థమైనప్పుడు ఇన్కమ్ పెంచుకోవడానికి అప్పుల రూపంలో తీసుకుంటుంది. ఆ అప్పులు ఎలా ఉంటాయి? గవర్నమెంట్ ఒక బాండ్స్ ని ఇష్యూ చేసి దానికి ఒక టైం పీరియడ్ పెట్టి ఈ లోపు నీకు వడ్డీ ఇస్తాను, అంతా టైం పీరియడ్ అయిపోయే లోపు అసలు కూడా ఇస్తాను అని చెప్పి తీసుకుంటుంది. అండ్ వేరియస్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ గ్లోబల్ కూడా వాటి దగ్గర నుంచి కూడా మన ప్రభుత్వం అప్పు తీసుకుంటుంది. అలా 24 రూపాయలు కార్పొరేట్ ట్యాక్స్, పెద్ద పెద్ద కంపెనీలు నడిపే వాళ్ళు ఉంటారా, వాళ్ళ ద్వారా 17% ట్యాక్స్ ని, జిఎస్టీ అండ్ అదర్ ట్యాక్సెస్ ద్వారా 18%, యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్ ద్వారా లైక్ పెట్రోలియం డీజిల్ మీద ట్యాక్స్లు వేస్తుంటారా, దాని ద్వారా ఒక 5% 5 రూపాయలు. కస్టమ్స్ ద్వారా ఇతర దేశాల నుంచి మన దేశానికి వస్తున్నప్పుడు కస్టమ్ డ్యూటీ వేస్తారు కదా, అక్కడ 100లో 4 రూపాయలు నాన్ ట్యాక్స్ రిసీప్ట్స్ అంటారు. లైక్ ఈ టెలికాం కంపెనీస్ మన వరకు సిమ్స్ ని రీఛార్జెస్ ని తీసుకురావాలంటే వాళ్ళ దగ్గర స్పెక్ట్రమ్ అని చెప్పి ఆక్షన్ నిర్వహిస్తారు. అవి కూడా లక్షల కోట్లలోనే డబ్బులు గవర్నమెంట్ వెళ్తూ ఉంటాయి. అండ్ ఈవెన్ డివిడెండ్లు వస్తుంటాయని చెప్పానా ఈ ప్రభుత్వ కంపెనీస్ దగ్గర నుంచి, వీటన్నిటి ద్వారా కూడా వెళ్ళింది 9%. నాన్ డెట్ క్యాపిటల్ రిసీప్ట్స్ అంటారు. లైక్ ప్రైవేటైజేషన్ చేశారు కదా ఎయిర్ ఇండియా అని, టాటా వాళ్ళకి అమ్మేశారు కదా, అప్పుడు డబ్బులు వచ్చి ఉంటుంది కదా. అండ్ ఏదైనా కంపెనీని ప్రైవేటైజేషన్ చేస్తున్నప్పుడు డబ్బులు వస్తుంది కదా, వాటా నమ్ముతున్నప్పుడు డబ్బులు వస్తుంటుంది కదా, అదంతా కూడా నాన్ డెట్ క్యాపిటల్ రిసీప్ట్స్ లోకి వెళ్తాయి. ఈ రకంగా ప్రభుత్వానికి 100 రూపాయలు అనుకుంటే ఈ రూపాయల్లో డబ్బులు ప్రభుత్వానికి వస్తుంది. అలా నేను మీకు 100 రూపాయలతో కదా చెప్పాను, కానీ ప్రస్తుత బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టింది 50,65,000 కోట్లకి సంబంధించి. గత బడ్జెట్ తో పోలిస్తే 7.4% ఈసారి పెరిగింది. అండ్ వీడియోని ఫర్దర్ గా కంటిన్యూ చేసే ముందు, ఈ మధ్య మనం అందరం కూడా ఎక్కువగా మునిగిపోతున్నది దేంట్లో? మొబైల్ ఫోన్స్ లో ఉంటున్న సోషల్ మీడియాతో. ఒకవేళ మీరు కానీ మీ ఇంట్లో ఉంటున్న వాళ్ళు కానీ ఇలా నాలెడ్జ్, ఎకానమీ పరంగా, ఫైనాన్స్ పరంగా, స్టాక్ మార్కెట్ పరంగా డబ్బుల్ని ఎలా సేవ్ చేయాలి, ఎలా ఇన్కమ్స్ ని పెంచుకోవాలి, ఎలా మనం కొంచెం ఎదుగుదలలోకి రావాలని కానీ తెలుసుకోవాలనుకుంటుంటే దాన్ని ఖచ్చితంగా ఈ మనీ స్మార్ట్ 20s and 13 బుక్ ని చదవండి. ఒకవేళ మీకు ఇంగ్లీష్ వస్తే, బికాస్ ఈ బుక్ ఇంగ్లీష్ లో ఉంటుంది. ఒకవేళ మీకు రాకపోతున్న ఇంట్లో మీ పిల్లలు కానీ తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా వాళ్ళ సమయాన్ని వృధా చేస్తున్నారు, వేస్ట్ చేస్తున్నారు అనుకుంటే డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది ఈ బుక్ ది. క్లిక్ చేసి ఈ బుక్ ని ఆర్డర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఫైనాన్స్ అంటే మనకు అర్థం కాని నెంబర్స్ తో కాదు, అర్థమయ్యే రీతిలో ఇలా సింపుల్ గా బాక్సెస్ తో, డయాగ్రామ్స్ తో, ఒక కామన్ పర్సన్ కూడా అర్థం చేసుకునే విధంగా, ఏమీ తెలియని వ్యక్తి కూడా అర్థం చేసుకునే విధంగా సింపుల్ గా ఈ బుక్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ బుక్ లో మెయిన్ గా 7 సెక్షన్స్ ఉంటాయి. అందులో ప్రధానంగా ద అసెట్ మేజ్ అనే సెక్షన్ లోకి మీరు వెళ్తే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా, బాండ్స్ రిలేటెడ్ గా, ఫిక్స్డ్ డిపాజిట్స్ పరంగా, రియల్ ఎస్టేట్ పరంగా, పెన్షన్, వీటన్నిటి పరంగా, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ పరంగా మీకు విలువైన సమాచారం అక్కడ ఉంటుంది. ఇదే కాదు, ఫస్ట్ నుంచి మీరు చూసారనుకోండి, ఏమీ తెలియని వ్యక్తికి కూడా ఫైనాన్షియల్ నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేయడానికి ఈ బుక్ ఎంతగానో హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఈ మొబైల్ ఫోన్స్, రాజకీయాలు, సినిమాలు వీటిలోనే మునిగిపోతున్న యువత రిలేటెడ్ గా వాళ్ళ ఫైనాన్షియల్ నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ బుక్ యూజ్ అవుతుంది. లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. బడ్జెట్ 15 అనే ఈ కూపన్ కోడ్ ని యూజ్ చేస్తే 15% డిస్కౌంట్ ఈ బుక్ ధరపై మనం పొందొచ్చు. కాబట్టి ఇంగ్లీష్ చదవడం వచ్చు, వాళ్ళ ఫైనాన్షియల్ నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్న ప్రతి ఒక్కరు ఈ బుక్ ని ఆర్డర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. బుక్ ఒక లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. ఇన్కమ్ వరకు అర్థమైంది కదా, మనందరి ఇళ్లలో ఇన్కమ్ ఎలా వస్తుందో క్లారిటీ ఉంది. ఎక్స్పెన్సెస్ కూడా మీకు ఎలాగవుతాయో, నాకు ఎలా అవుతాయో, ప్రభుత్వానికి కూడా అలానే అవుతుంటాయి. మనం లోన్ తీసుకుంటే డబ్బులు వస్తుంది, అలాగే దానికి మనం వడ్డీ కూడా కట్టాలి కదా. అలాగే ప్రభుత్వం 100 రూపాయల ఇన్కమ్ లో 24 రూపాయలు ఇన్కమ్ అనేది లోన్ ద్వారానే వస్తున్నప్పుడు 20 రూపాయల దగ్గరగా ఇంట్రెస్ట్ పేమెంట్స్ ప్రభుత్వం కడుతుందన్న విషయాన్ని కూడా మనం ఫస్ట్ అండర్లైన్ చేసుకుని మిగిలిన వాటిలోకి వెళ్దాం. గవర్నమెంట్ బాండ్స్ కి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి కట్టే వడ్డీయే 20 రూపాయల దగ్గరగా ఉంటుంది 100లో. అండ్ పెన్షన్స్ ఇస్తుంటారా, అది 4 రూపాయల దగ్గరగా ఉంటుంది 100లో. అలాగే 100లో సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ ఉంటాయి కదా, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, పిఎం సమాన్ నిధి, వాటన్నిటికీ 16 రూపాయలు ఖర్చు పెడుతూ మేజర్ సబ్సిడీస్ ఉంటాయి కదా, లైక్ ఫుడ్ మీద సబ్సిడీస్ ఇస్తుంటారు, ఫర్టిలైజర్స్ మీద సబ్సిడీ ఇస్తుంటారు, ఎల్పిజి సిలిండర్స్ మీద సబ్సిడీస్ ఇస్తుంటారు, అది 6 రూపాయలు ఉంటుంది. డిఫెన్స్ కోసం, మన భద్రత కోసం 8 రూపాయలు ఖర్చు పెడతారు. అండ్ గవర్నమెంట్ స్కూల్స్ కట్టడానికి, వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ కట్టడానికి గ్రాంట్స్ కావాలి కదా, అలా ఫైనాన్స్ కమిషన్ అండ్ అదర్ ట్రాన్స్ఫర్స్, డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కోసం 8 రూపాయలు ఖర్చు పెడతారు. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి, లైక్ మిడ్ డే మీల్ స్కీమ్ అని, స్వచ్ఛ భారత్ అభియాన్ అని, వీటి కోసం 8% ఖర్చు పెడతారు, అంటే 8 రూపాయల దగ్గరగా 100లో. అదర్ ఎక్స్పెండిచర్స్ లైక్ అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి ఇస్తున్న సాలరీస్ కానీ, ఒక 8 రూపాయలు పోతాయి. కేంద్ర ప్రభుత్వం ఒక ఎక్స్పెన్సెస్ లో 22% దగ్గరగా రాష్ట్ర ప్రభుత్వాలకు వెళ్తున్న డబ్బుల రూపంలో వెళ్తాయి. అలా ఈసారి కేంద్ర ప్రభుత్వం భారీగా ఖర్చు పెట్టింది డిఫెన్స్ కోసం, తర్వాత రూరల్ డెవలప్మెంట్, హోమ్ అఫైర్స్, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, హెల్త్, అర్బన్ డెవలప్మెంట్, ఐటీ అండ్ టెలికాం, ఎనర్జీ, కామర్స్ అండ్ ఇండస్ట్రీ, సోషల్ వెల్ఫేర్ అండ్ సైంటిఫిక్ డెవలప్మెంట్స్. ఈసారి బడ్జెట్ లో గవర్నమెంట్ ఎక్కడ ఖర్చు పెడుతుందన్న దాని మీద మనం ఫోకస్ చేసి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఓటు వేస్తున్న ప్రతి ఒక్కరికి ఆ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఎక్కడెక్కడ డబ్బులు స్పెండ్ చేస్తున్నాయి, ఎవరికి దీని ద్వారా ఎక్కువ లబ్ధి చేకూరుతుంది, ఎంతమంది దీని కారణంగా లాభపడుతున్నారు, ఇండైరెక్ట్ గా, డైరెక్ట్ గా ఎకానమీకి ఏ రకంగా లాభం చెందుతుందని ప్రతి ఒక్కరు ఆలోచించారనుకోండి, నెక్స్ట్ టైం మీరు ఓటు వేస్తున్నప్పుడు ఆ పార్టీస్ చెప్తున్న మేనిఫెస్టోస్ ని అర్థం చేసుకొని ఎవరిని సెలెక్ట్ చేసుకుని
చేసుకోవాలి, ఎవరి విధి విధానాలు రాష్ట్ర భవిష్యత్తుకి దేశ భవిష్యత్తుకి బాగుపడతాయి అనేది మీరు బడ్జెట్ అర్థం చేసుకున్నప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. స్టార్టింగ్ లో చెప్పాను కదా 12 లక్షలు నార్మల్ వాళ్ళకి, 12,75,000 ఉద్యోగస్తులకి ఎటువంటి ట్యాక్స్ లేదని నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. అది నిజమే, కానీ దాన్ని అర్థం చేసుకునే విధానంలోనే చాలా మార్పులు వచ్చేస్తున్నాయి. ఒక్కొక్కటిగా నేను మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. ఫస్ట్ ది 12 లక్షలు 12,75,000 జీరో ట్యాక్సా అంటే అక్కడ వరకు సంపాదిస్తున్న వాళ్ళకి అది జీరో ట్యాక్స్. మీరు ఒకవేళ 15 లక్షలు 20 లక్షలు సంపాదిస్తే లెట్స్ సే మీరు 30 లక్షలు సంపాదించారనుకుందాం, 12 లక్షలు జీరో ట్యాక్స్, ఇంకొక 18 లక్షలకు మీరు ట్యాక్స్ కట్టాలని అనుకోకండి. 12 లక్షలకి ట్యాక్స్ లేకపోవడం అనేది కేవలం 12 లక్షల వరకు నార్మల్ పీపుల్, 12,75,000 వరకు సాలరీడ్ పీపుల్ వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. అధికంగా ఇన్కమ్ సంపాదించే వాళ్ళకి కేవలం 4 లక్షల వరకే ట్యాక్స్ లేదు. ఆ తర్వాత ఉంటున్న స్లాబ్స్ ని బట్టి మీకు ట్యాక్స్ క్యాలిక్యులేట్ అవుతుంది. ఇది క్లియర్ కదా. పెద్ద పెద్ద ఇన్కమ్స్ వస్తున్న వాళ్ళు 12 లక్షల వరకు ట్యాక్స్ లేదని అనుకోకండి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, సరే నేను బయట బిజినెస్ చేస్తున్నాను, నాకు 12 లక్షల దగ్గరగా ఇన్కమ్ ఉంటుంది, నేను సాలరీడ్ ఎంప్లాయ్, నాకు 12,75,000 దగ్గరగా ఇన్కమ్ ఉంది, నేను ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదు. మరి నాకు స్టాక్ మార్కెట్ లో ఇన్కమ్ వచ్చింది 12 లక్షలు, ఆర్ నేను క్రిప్టో చేస్తూ ఉంటే నాకు దాని ద్వారా ఇన్కమ్ వచ్చింది అదొక 12 లక్షలు, నేను ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదా? అవి వేరు, అవి దీని కిందకి రావు. బిజినెస్ ఇన్కమ్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ రిలేటెడ్ గా ఉంటున్న ఇన్కమ్ వేరు, అవి నార్మల్ ఇన్కమ్స్ కు వెళ్తాయి. సాలరీడ్ ఇన్కమ్ వేరు, క్యాపిటల్ గెయిన్స్ వేరు. క్యాపిటల్ గెయిన్స్ ని దీంట్లో కలపకూడదు. క్యాపిటల్ గెయిన్స్ ఎప్పుడు కూడా స్పెషల్ గా ట్యాక్స్ చేయబడుతుంది. ఇది క్లియర్ కదా. ఇప్పుడు ఇంపార్టెంట్, ఇది ట్యాక్స్ రిలేటెడ్ గా, ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా ఉంటున్న ఎంటైర్ క్వశ్చన్స్ రిలేటెడ్ ఉన్న పీడిఎఫ్, మీకున్న ప్రతి క్వశ్చన్ కి దీంట్లో ఆన్సర్ ఉంటుంది. ఇదేనే కాదు, ఇప్పుడు మీకు నేను చెప్పడానికి చాలా డాక్యుమెంట్స్ ని యాక్సెస్ చేశాను. ఈ అన్ని డాక్యుమెంట్స్ ఒక లింక్స్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇచ్చేస్తాను. మీరు ఏ డాక్యుమెంట్ ని చూడాలనుకుంటున్నా ఆ డాక్యుమెంట్ ని చూడొచ్చు. బట్ నా సజెషన్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ పరంగా అయితే ఈ డాక్యుమెంట్ పక్కాగా చూడండి. లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది, అబ్జర్వ్ చేయండి. అండ్ మన వాళ్ళు అడుగుతున్న ఇంపార్టెంట్ క్వశ్చన్, 12 లక్షల వరకు ఎటువంటి ట్యాక్స్ లేదంటున్నారు. అది ఎవరికి? సెల్ఫ్ ఎంప్లాయిడ్ కి, బిజినెస్ చేస్తున్న వాళ్ళకి. 12,75,000 వరకు ఎటువంటి ట్యాక్స్ లేదంటున్నారు. ఎవరికి? సాలరీడ్ కి. మరి వీళ్ళు ఒక 1000 రూపాయలు ఎక్కువ సంపాదించారనుకుందాం, మొదటి 4 లక్షలకే జీరో ట్యాక్స్, మిగిలిన దానంతటికి ట్యాక్స్ క్యాలిక్యులేట్ అయ్యి 60,000కి పైగా వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది కదా. ఇది మీకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళే క్లారిఫై చేస్తున్నారు. ఇదిగోండి ఇమేజ్ పెడుతున్నాను. దీన్నే మార్జినల్ రిలీఫ్ అంటారు. బట్ దాన్ని మాట్లాడుకునే ముందు సెక్షన్ 87A గురించి మీతో చెప్పాలి. అదే రిబేట్ అన్నమాట. గవర్నమెంట్ గతంలో ఏం చెప్పిందంటే, లాస్ట్ బడ్జెట్ లో ఏమని చెప్పిందంటే, మీకు ఇవే ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్, కానీ మీరు 7 లక్షల వరకు సంపాదిస్తే సెక్షన్ 87A అండర్ లో మీకు ఏదైతే ట్యాక్స్ పడుతుందో, 7 లక్షల వరకు సంపాదిస్తే ఏ ట్యాక్స్ అయితే పడుతుందో వాళ్ళకి జీరో చేస్తానని చెప్పింది. గతం గురించి ఎందుకు, ప్రస్తుతం కొత్తగా రాబోతున్న న్యూ ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడుకుంటే ఆ 7ని 12కి పెంచారు. అంటే ఇవే మీ ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్స్. మీకు 0 నుంచి 4 లక్షల వరకు మాత్రమే జీరో ట్యాక్స్, దాని మీద మీకు ఖచ్చితంగా ట్యాక్స్ పడుతుంది. కానీ మీరు ఒకవేళ 12 లక్షలు ఆర్ దానికంటే బిలో ఇన్కమ్ వాళ్ళు, సెల్ఫ్ ఎంప్లాయిడ్, బయట చిన్న చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళు, బిజినెస్ చేసే వాళ్ళు, వాళ్ళైతే 12 లక్షల వరకు, ఉద్యోగస్తులైతే 12,75,000 వరకు మీరు సంపాదిస్తున్నట్టయితే ఆ 12,75,000 75,000 రూపాయల దగ్గరగా స్టాండర్డ్ డిడక్షన్ పోయి అక్కడ కూడా 12 లక్షలు అవుతుంది. కాబట్టి ఓవరాల్ గా 12 లక్షల కింద మీ ఇన్కమ్ ఉన్నట్లయితే సెక్షన్ 87A ప్రకారం మీకు 60,000 దగ్గరగా రిబేట్ ట్యాక్స్ ఉండదు అని చెప్తున్నారు. సో మీరు లాజికల్ గా క్యాలిక్యులేట్ చేస్తే 12 లక్షల వరకు ఇక్కడ ఉంటున్న ఈ స్లాబ్స్ ప్రకారమే మీరు క్యాలిక్యులేట్ చేసిన 12 లక్షల వరకు మీ ఇన్కమ్ మీద ట్యాక్స్ 60,000 ఉంటుంది. సెక్షన్ 87A ఎప్పుడు వర్తిస్తుంది? మీ ఇన్కమ్ 12 లక్షల దానికంటే బిలో ఉన్నప్పుడు. కాబట్టి నార్మల్ వాళ్ళకి సాలరీకి 12,75,000 వరకు ఇది వర్తిస్తుంది. కాబట్టి అప్పుడు మీ ట్యాక్స్ జీరో అవుతుంది. కాబట్టి మీకు 24 లక్షలు 30 లక్షలు వస్తుంటే మొదటి 4 లక్షలకు మాత్రమే ట్యాక్స్ ఉండదు. మిగిలిన మొత్తం డబ్బులకి ఇక్కడ ఉంటున్న ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారం మీరు ఇన్కమ్ ట్యాక్స్ ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి? వీటి రిలేటెడ్ గా కావాల్సిన కంప్లీట్ ఎక్సెల్ షీట్ ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. పూర్తి వీడియో కావాలంటే ఈ వీడియోని చూడండి, అది కూడా మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. సో ఇప్పుడు మన వాళ్ళకి వచ్చే మెయిన్ క్వశ్చన్, 12 లక్షల వరకు సంపాదిస్తున్న వాళ్ళకి మాత్రమే ఈ సెక్షన్ 87A అండర్ లో రిబేట్ దొరుకుతుంది అంటున్నారు. మరి బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైనా 12 లక్షల 10,000 సంపాదిస్తే వాళ్ళకి పెద్ద మొత్తంలో ట్యాక్స్ 60,000కి పైగా ట్యాక్స్ కేవలం ఆ 10,000 సంపాదించిన దానికి, ఆర్ 12 లక్షల 1,000 రూపాయలు సంపాదిస్తే ఆ 1,000 రూపాయలు సంపాదించిన దానికి 60,000 ట్యాక్స్ కట్టాలని ఇలా కామెంట్ రూపంలో అడుగుతున్నారు కదా. ఇది నాన్ సాలరీడ్ బిజినెస్ వాళ్ళకి. ఈవెన్ సాలరీడ్ కూడా ఒకవేళ 12,85,000 సంపాదించి స్టాండర్డ్ డిడక్షన్ 75,000గా పొందిన తర్వాత కూడా వాళ్ళ సాలరీ ఇంకా 12 లక్షలు దానికంటే కిందకి వెళ్లకుండా 12 లక్షల 1,000 రూపాయలు, 12 లక్షల 5,000 రూపాయలు, 12 లక్షల 10,000 రూపాయలు ఉంటే మరి వీళ్ళు కూడా 1,000 రూపాయలు, 5,000 రూపాయలు, 10,000 రూపాయల పైన ఈ 87A రిబేట్ ని కోల్పోతే పెద్ద మొత్తంలో ట్యాక్స్లు కట్టాలనే ఒక ఆలోచన మీకు ఉంటుంది కదా. దీనికే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మార్జినల్ రిలీఫ్ అనే ఒక బెనిఫిట్
బెనిఫిట్ ని ప్రకటించారు. ఇది నేను మీకు ఇప్పుడు క్లియర్ గా వాళ్ళు చెప్పిన డాక్యుమెంట్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 12,10,000 రూపాయలు మీ జీతం అయితే ట్యాక్స్ నార్మల్ గా 61,500 అయిండాలి. క్యాలిక్యులేట్ చేయండి. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారం 61,500 అయిండాలి మీ ట్యాక్స్. ఇది అన్యాయం కదా. కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తదంటే కేవలం 10,000 రూపాయలు కట్టు, మాకు 61,500 వద్దు. ఇది సెస్ కి ముందుంటున్నది వద్దు. సెస్ కలిపితే అది 64,000 అయిపోయింది. కేవలం 10,000 కట్టమంటది. అలాగే 12,50,000 వరకు మీకు ఇన్కమ్ ఉంటున్నా మీకు పడే ట్యాక్స్ 67,500. దాని మీద కేవలం 50,000 కట్టమంటారు. అలాగే 12,70,000 వరకు కూడా 70,500 అవుతుంది. దాని మీద 70,000 కట్టండి అంటారు. కానీ ఎప్పుడైతే 12,75,000 ఇన్కమ్ కూడా దాటేస్తుందో అక్కడి నుంచి మార్జినల్ రిలీఫ్ ఉండదు. సో ఎవరి ఇన్కమ్ అయినా 12,10,000, 50,000 అలా దగ్గరగా ఉంటున్నా సరే కంగారు పడాల్సిన నీడ్ లేదు. మార్జినల్ రిలీఫ్ అనేది ఒకటి ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ సైడ్ నుంచి మనకి. సో చివరికి అర్థమైంది కదా. సాలరీడ్ వాళ్ళే తీసుకొని చెప్తాను. మీకు ఆఫ్టర్ స్టాండర్డ్ డిడక్షన్ కూడా 12 లక్షలకి పైబడి ఒకవేళ 12,10,000 వచ్చింది అనుకోండి, మీరు ఈ ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్స్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు 61,500 ట్యాక్స్ పడాలి. కానీ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ మీరు కేవలం 10,000 కట్టండి అని చెప్తున్నారు. ఒకవేళ మీకు 12,50,000కి మీ శాలరీ వెళ్ళినా సరే, ఈ స్టాండర్డ్ డిడక్షన్ తర్వాత వెళ్ళినా సరే, మీకు నార్మల్ గా క్యాలిక్యులేట్ చేసుకుంటే 67,500 రావాల్సి ఉంటే కేవలం 50,000 కట్టండి అని. అండ్ ఆఫ్టర్ స్టాండర్డ్ డిడక్షన్ ఈవెన్ మీ శాలరీ 12,70,000కి వెళ్ళినా సరే ఇక్కడ పెద్ద బెనిఫిట్ రావట్లేదు మనకి. నార్మల్ గా క్యాలిక్యులేట్ చేసుకున్నా మీకు 70,500 ట్యాక్స్ అవ్వాలి. వీళ్ళు కూడా 70,000 కట్టమంటున్నారు. కానీ ఆఫ్టర్ స్టాండర్డ్ డిడక్షన్ తర్వాత కూడా ఒకవేళ మీ శాలరీ 12,75,000 ఆర్ అంతకంటే దాటుతుంటే మాత్రం నార్మల్ గా ఇక్కడ మీకు ఏ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ అయితే ఉన్నాయో ఆ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారమే మీ ట్యాక్స్ క్యాలిక్యులేట్ అవుతుంది. అలాగే యులిప్ పాలసీస్ పరంగా కూడా ట్యాక్స్ ని రిమూవ్ చేశారనేలా బడ్జెట్ డాక్యుమెంట్ లో ఉంటున్న క్వశ్చన్ మార్క్స్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిప్లై పెడుతూ క్లారిఫికేషన్ ఇక్కడ కూడా ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ లో క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. సెక్షన్ 10 క్లాస్ 10D లో ఈ రెండు కండిషన్స్ ని ఫుల్ఫిల్ చేస్తున్న యూలిప్ పాలసీస్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ క్లెయిమ్ కి అర్హతని పొందుతాయని అప్డేట్స్ చేస్తున్నారు. ఆ రెండు క్లాసులు ఏంటి? ఒకటి అది లైఫ్ ఇన్సూరెన్స్ కానివ్వండి, యూలిప్ కానివ్వండి, April 1, 2012 రోజు కానీ ఆర్ దాని తర్వాత కానీ తీసుకొని ఉంటే దానికి పే చేస్తున్న ఇయర్లీ ప్రీమియం సమ్ అష్యూర్డ్ లో 10% కంటే ఎక్కువ ఉండకూడదు. రెండవ క్లాస్ యూలిప్ కి అయితే 2.5 లక్ష, అదర్ పాలసీస్ కి అయితే 5 లక్షలు. సంవత్సరానికి మించి మనం ప్రీమియం కట్టకుండా ఉంటే ఆ పాలసీస్ కి సంబంధించిన మెచ్యూరిటీ అమౌంట్ పై ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుందనేలా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ క్లారిఫికేషన్ లో మనకి కనిపిస్తూ ఉంది. ఒకవేళ అవి ఫుల్ఫిల్ చేయకపోతుంటే అలా ఉంటున్న యూలిప్ పాలసీస్ అన్ని కూడా క్యాపిటల్ గెయిన్స్ లైక్ ఇప్పుడు మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఎలా అయితే ట్యాక్స్ చేయబడుతుందో ఆ రూపంలో ట్యాక్స్ వేయబడుతుందని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు క్లారిఫికేషన్ ఇస్తున్నారు. మీకు ఇంకా ఇది కొంచెం క్లారిటీ లేక క్వశ్చన్ మార్క్ గా ఉంటే ఫస్ట్ కండిషన్ అన్నారా 10% ఆఫ్ సమ్ అష్యూర్డ్ లోనే ప్రీమియం కడుతున్న వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుందని. అది కండిషన్ 1 గా విత్ ఎగ్జాంపుల్ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. మీకు ఒకవేళ సమ్ అష్యూర్డ్ 10 లక్షలు అనుకొని మీరు కడుతున్న యాన్యువల్ ప్రీమియం 1,00,000 రూపాయలు ఉందంటే 6 లక్షల కంటే తక్కువ ఉంటే బికాస్ 10 లక్షల్లో 10% కి మించకూడదు అంటున్నారు కాబట్టి 10 లక్షల్లో 10% 1,00,000 దానికంటే తక్కువ అవుతుంది. కాబట్టి మీరు సంవత్సరం 1,00,000 దానికంటే తక్కువ ప్రీమియం కడుతుంటే మెచ్యూరిటీ అమౌంట్ మీకు ఏదైతే డబ్బులు వస్తుందో అది సెక్షన్ డి క్లాస్ 10D లో కంప్లీట్ గా ట్యాక్స్ ఎగ్జంప్షన్ ని పొందుతుంది. అలా కాకుండా మీ సమ్ అష్యూర్డ్ ఏమో 10 లక్షలు కానీ మీరు సంవత్సరం కడుతున్నది 1,50,000 అయితే అంటే దాని అర్థం మీ సమ్ అష్యూర్డ్ లో మీరు 15% దగ్గరగా కానీ యాన్యువల్లీ పే చేస్తూ ఉంటే దాన్ని మీకు వచ్చే మెచ్యూరిటీ అమౌంట్ టాక్సబుల్ అవుతుంది. ఇది కండిషన్ 1 కి సంబంధించింది. ఇప్పుడు కండిషన్ 2 కి సంబంధించి 2.5 లక్ష యూలిప్ పాలసీల మీద మిగిలిన లైఫ్ ఇన్సూరెన్స్ మీద 5 లక్షలు అని చెప్తున్నారు. కాబట్టి మీరు సంవత్సరం 2.5 లక్ష దానికంటే తక్కువ ప్రీమియం ఉన్న యూలిప్ పాలసీస్ వేస్తూ ఉంటే మీకు ఎటువంటి ట్యాక్స్ ఉండదు. అది ఎగ్జాంపుల్ 3 వివరిస్తుంది. వెరాజ్ ఎగ్జాంపుల్ 4 సేమ్ యూలిప్ పాలసీ ఒకవేళ మీరు ఇయర్లీ కడుతున్న ప్రీమియం 2,50,000 కంటే ఎక్కువ అయితే మీ మెచ్యూరిటీ అమౌంట్ పై మీరు ట్యాక్స్ కట్టాలి. అలాగే ఇతర ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ లైక్ లైఫ్ ఇన్సూరెన్స్ నాన్ యూలిప్ ప్రొడక్ట్స్ కి అయితే 5 లక్షలు అంతకంటే తక్కువ ఇయర్లీ ప్రీమియం కడుతున్న వాటిపై వచ్చే మెచ్యూరిటీ అమౌంట్ కి మీరు ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదు. వెరాజ్ 5 లక్షల కంటే ఎక్కువ మీరు ఇయర్లీ ప్రీమియం కడుతుంటే అలాంటి లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ కి వచ్చే ఫైనల్ మెచ్యూరిటీ అమౌంట్ పై మీరు ట్యాక్స్ కట్టాలి. అలాగే ఈసారి సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్ రిలేటెడ్ గా కూడా 2 ప్రాపర్టీస్ ని నిల్ గా మీరు డిక్లేర్ చేయొచ్చని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చెప్తున్నారు. ఇది ఒక ఎగ్జాంపుల్ తో చూద్దాం. గతంలో ఎలా ఉండేదంటే కేవలం ఒక ప్రాపర్టీ మాత్రమే నిల్ గా మనం డిక్లేర్ చేయగలిగే వాళ్ళం. ఇంకొక ప్రాపర్టీ ఈవెన్ మనమే ఉంటున్నా సరే దాన్ని సెల్ఫ్ ఆక్యుపైడ్ గా పెట్టేసి నిల్ గా డిక్లేర్ చేయలేమన్నమాట. దానికి కూడా నోషనల్ రెంట్ కొంత తీసుకొని దాంట్లో మనం స్టాండర్డ్ డిడక్షన్ ఒక 30% దగ్గరగా తీసేసి మిగిలిన దానిపై మనం ట్యాక్స్ కట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు ఒకటి కాదు 2 ప్రాపర్టీస్ రిలేటెడ్ గా కూడా మీరు సెల్ఫ్ ఆక్యుపైడ్ గా పెట్టుకోండి. ఇప్పుడు 2 ప్రాపర్టీస్ కూడా నిల్ పెట్టుకునే అవకాశం మనకి ఇవ్వడంతో ఇక్కడ కూడా 2 ప్రాపర్టీస్ ఉంటున్న హౌస్ ఓనర్స్
కస్టమర్స్ కూడా ఇక్కడ బెనిఫిట్ జరుగుతుంది. ఇప్పుడు బడ్జెట్ హైలైట్స్ ని స్టార్ట్ చేద్దాం. ఏమేమి ఉన్నాయి బడ్జెట్ హైలైట్స్? ఇన్కమ్ ట్యాక్స్ గోల్ లో పడిపోయి మనం ఏమేమి మిస్ అయ్యామని, ఇందులో కూడా టాక్స్ రిలేటెడ్ ఉన్న హైలైట్స్ నే మొదట మాట్లాడుకుందాం, తర్వాత మిగిలిన హైలైట్స్ లోకి వెళ్దాం. సీనియర్ సిటిజన్స్ కి ఇప్పటి వరకు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో పడుతున్న వడ్డీ ఉంటుందా? ఫిక్స్డ్ డిపాజిట్స్ ద్వారా, సేవింగ్స్ అకౌంట్ ద్వారా వడ్డీ ఉంటుందా? 50,000 వరకు లిమిట్ ఉండేది. దానికి మించి వాళ్ళకి వస్తుందని బ్యాంక్ వాళ్ళకి అర్థమైతే బ్యాంక్ వాళ్ళు దాని మీద టీడీఎస్ కట్ చేసేవాళ్ళు. టీడీఎస్ టాక్స్ డిడక్షన్ సోర్స్. కానీ ఇప్పుడు దాన్ని ₹1,00,000 పెంచారు సీనియర్ సిటిజన్స్ కి. సీనియర్ సిటిజన్స్ కాకుండా మనం ఉంటాం కదా, మనకి గతంలో 40,000 ఉండేది, ఇప్పుడు దాన్ని 50,000కి పెంచారు. ఒకవేళ పోస్ట్ ఆఫీస్ రిలేటెడ్ గా ₹5,000 ఉండేది, దాన్ని ₹10,000 పెంచారనమాట. అండ్ డివిడెండ్ పరంగా కూడా 5,000 కంటే ఎక్కువ డివిడెండ్ పడుతుంది అనుకుంటే వాళ్ళకి టీడీఎస్ కట్ అయ్యేది, కానీ ఇప్పుడు దాన్ని ₹10,000 పెంచారు. అండ్ మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ అది కూడా 5,000 ఉండేది, దాన్ని ₹10,000 పెంచారు. అండ్ మీరు ఒకవేళ ప్రొఫెషనల్ అయ్యి ఇప్పుడు బయట ఎక్కడి నుంచైనా మీరు ఇన్వాయిస్లు రేస్ చేస్తున్నప్పుడు మేము టీడీఎస్ కట్ చేయాలి అని అంటుంటే దాన్ని 30,000 ఉండేది గతంలో లిమిట్. గవర్నమెంట్ ఒక మ్యాండేటరీ లిమిట్, ఇప్పుడు దాన్ని 50,000 చేశారు. కాబట్టి 50,000 వరకు మీరు ఇన్వాయిస్ రేస్ చేస్తున్న దాని మీద కూడా ఎటువంటి టీడీఎస్ కూడా కట్ చేయాల్సిన నీడ్ లేదు 194J అండర్ లో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీరు ఇతర దేశాల్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నారు, యుఎస్ లో కానీ వేరే దేశాల్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నారు, ఆర్ మీరు ఏదైనా ట్రిప్ వేద్దాం అనుకున్నారు, మోస్ట్లీ 7 లక్షల కింద కంటే మీరు ఏ ట్రిప్ వేస్తున్నా ఏ ఇష్యూ లేదు. 7 లక్షల వరకు మీరు ట్రిప్ వేస్తున్నా, బయట ఇన్వెస్ట్మెంట్స్ వేరే దేశాల్లో చేస్తున్నా, టీసీఎస్ టాక్స్ కలెక్షన్ సోర్స్ మీకు కట్ అయ్యేది ఇప్పుడు ఆ 7 లక్షల్ని 10 లక్షలకు పెంచారు. సో అలా 20% టీసీఎస్ కట్ అయ్యేది. 7 లక్షలు పైగా మీరు ఇతర దేశాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా, ట్రావెల్ చేసినా, కానీ ఇప్పుడు దాన్ని 10 లక్షలకు పెంచడం 20% అంటే నియర్లీ మిగతా 3 లక్షలు 7 నుంచి 10కి పెంచారు. కాబట్టి 3 లక్షల మీద ₹60,000 దగ్గరగా మన దగ్గర నుంచి ఇప్పుడు టీసీఎస్ కట్ అవ్వదు. టీసీఎస్ అయినా టీడీఎస్ అనేది మైండ్ లో ఉంచుకోండి. కట్ అవుతుంటే అదేం మనం ఇచ్చేస్తున్నట్టు కాదు. మనం ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసినప్పుడు అది మన దగ్గర క్రెడిట్ లా మన దగ్గర ఉంటుంది అనమాట. లెట్స్ సే మీకు టీడీఎస్ అయినా టీసీఎస్ అయినా ₹1,00,000 గవర్నమెంట్ కట్ చేసింది అనుకోండి, ఫైనల్ గా మీరు ఒక 2 లక్షలు ట్యాక్స్ కట్టాల్సి వస్తే మీ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం ₹1,00,000 దీంట్లోంచి పోతుంది, ఇంకో ₹1,00,000 మీ బ్యాంక్ నుంచి కట్టాలి. లేదు మీరు 0 ట్యాక్స్ అనుకోండి, ఈ టీడీఎస్ టీసీఎస్ ఏదైతే మిగిలిందో నేను 0 ట్యాక్స్ కట్టాలి, నేనేం ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదు కాబట్టి నాకు ఇది రీఫండ్ ఇచ్చేయండి అంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తే చాలు, ఆ డబ్బులు బ్యాంక్ లో పడిపోతుంది. ఈ విషయం తెలియక చాలా మంది టీడీఎస్ టీసీఎస్ వాళ్ళ అకౌంట్ లో పెట్టేసుకుంటారు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లోకి తెచ్చుకోరు. గవర్నమెంట్ దగ్గర ఉన్న మీ డబ్బులు మీరు బ్యాంక్ అకౌంట్ లో తెచ్చుకోవాలంటే ITR 1 కానీ 2 కానీ 3 కానీ డిపెండింగ్ అపాన్ మీకు ఇన్కమ్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దాన్ని బట్టి ఫైల్ చేయాలి. ఎలా ఫైల్ చేయాలి ఆన్లైన్ లో అని సింపుల్ గా ఈ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను, అవి కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. అండ్ ఇప్పుడు ఇతర హైలైట్స్ మాట్లాడుకుందాం. మన ఇండియాలో డాక్టర్స్ ఒక కొరత క్లియర్ గా కనిపిస్తుంది కదా, దీనికోసం 10,000 దగ్గరగా డాక్టర్ సీట్స్ ని యాడ్ చేస్తారంటారు. అంటే కొత్త డాక్టర్స్ ఇవ్వడానికి ఇంకొక 10,000 సీట్స్ నెక్స్ట్ కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో యాడ్ చేసి, నెక్స్ట్ ఇయర్ ఇలా 10,000 యాడ్ చేసి ఓవర్ ద 5 ఇయర్స్ 75,000 సీట్స్ దగ్గరగా మెడికల్ సీట్స్ దగ్గరగా యాడ్ చేయాలనే కేంద్ర ప్రభుత్వం డెసిషన్ తో ఎంతో మంది డాక్టర్లు కావాలనుకుంటున్న కళ నెరవేరుతుంది. అండ్ మన ఇండియాలో కూడా డాక్టర్లకు సంఖ్య పెరుగుతూ మెరుగైన వైద్యం ప్రజలకు అందడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే గవర్నమెంట్ స్కూల్స్ ఇప్పటి వరకు జస్ట్ పాఠాలు మాత్రమే ఉండే, ల్యాబ్స్ సరిగా లేవు కదా, వీటి కోసం అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ని 50,000 ల్యాబ్స్ ని నెక్స్ట్ 5 ఇయర్స్ లో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారని, అదే ప్రభుత్వ స్కూల్స్ పరంగా బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ, వాళ్ళకి ల్యాబ్స్ మెరుగైన వసతులతో పాటు మంచి ఇంటర్నెట్ ని కూడా ప్రొవైడ్ చేసి రూరల్ ఏరియాస్ లో ఉంటున్న స్కూల్స్ లో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ని కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారని, అండ్ ఏఐ కోసం 500 crores దగ్గరగా ఖర్చు పెడుతూ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ రిలేటెడ్ గా స్టార్ట్అప్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న స్టార్ట్అప్స్, వాటి రిలేటెడ్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ని తీసుకొచ్చారు. గతంలో ఇన్వెస్ట్మెంట్ 1 crore ఉంటేనే అది మైక్రో ఎంటర్ప్రైజెస్ అని, 10 అంటే స్మాల్ అని, 50 ఉంటే మీడియం అని ఉండేది. దీని ద్వారా ఏమవుతుందంటే అంత చిన్న పెట్టుబడులు చేసిన వాళ్ళు మాత్రమే అందుకు ఎలిజిబుల్ అయ్యేవాళ్ళు. దానికంటే ఇంకొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ కాకపోతుండడం, గవర్నమెంట్ స్కీమ్స్ బెనిఫిట్స్ వాళ్ళకి వచ్చేవి కాదనమాట. కానీ ఇన్వెస్ట్మెంట్ ని పెంచుతూ టర్న్ ఓవర్ ని కూడా పెంచుతూ చాలా మందిని మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అండర్లోకి తీసుకొచ్చి వాళ్ళకు కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మెరుగైన బెనిఫిట్ స్కీమ్స్ అందేలా ఈసారి ప్రయత్నిస్తారని చెప్తుండడం, చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళకి, బిజినెస్ లో పెట్టాలనుకునే వాళ్ళకి కొంచెం ఎక్కువ పెట్టుబడి పెడుతున్నా వెంటనే ఈ స్కీమ్స్ అందకపోగా వాళ్ళకి ఎటువంటి సహకారం కూడా ప్రభుత్వాల దగ్గర నుంచి అందేది కాదు. కాబట్టి ఈ డెసిషన్ తో చాలా మంది ఈ స్కీమ్ అండర్లోకి, ఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ స్కీమ్స్ అండర్లోకి వస్తారు. అండ్ అలా వస్తున్న వాళ్ళకి క్రెడిట్ గ్యారంటీ కవర్ అందుతుందని, మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ కి అయితే 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు దాన్ని పెంచుతూ, స్టార్ట్అప్స్ కి అయితే 10 కోట్ల నుంచి 20 కోట్ల వరకు పెంచుతూ డెసిషన్ తీసుకున్నారని ఎలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ 5 లక్షల మంది ఉమెన్ కి, ఆడవాళ్ళకి, అండ్ అలాగే స్కెడ్యూల్డ్ కాస్ట్ అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ కి 2 కోట్ల వరకు వాళ్ళకి సంబంధించి ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే టర్మ్ లోన్ ప్రొవైడ్ చేస్తారనేలా స్టాండప్ ఇండియా స్కీమ్ లో భాగంగా డెసిషన్ ఈ బడ్జెట్ లో తీసుకోవడం జరిగింది. ఇది గతంలో కూడా ఉన్నాయి ఇలాంటివే. అండ్ అలాగే స్విగ్గీ, జొమాటో, బయట డెలివరీ బాయ్స్ వీళ్ళు ఉంటారా, వీళ్ళని గిగ్ వర్కర్స్ అంటూ ఉంటారు. ఇలాగే చిన్న చిన్న పనులు చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా PM
జన్ ఆరోగ్య యోజనలో భాగంగా వాళ్ళకి ఐడెంటిటీ కార్డ్స్ ఇచ్చి వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ లా బెనిఫిట్ ఇస్తారు అని చెప్తున్నారు. దీనికోసం వీళ్ళు ఈ శ్రమ్ పోర్టల్ ఉంటుంది, దాంట్లో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి. అండ్ అలాగే బయట చిన్న వ్యాపారస్తులు 68 లక్షల మంది వ్యాపారస్తులకి పిఎం స్వానిధి స్కీమ్ అండర్లో భాగంగా 30,000 లిమిట్ ఉంటున్న యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డ్స్ ఇస్తారంటున్నారు. అలాగే రైతులకు కూడా ప్రెసెంట్ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ వస్తాయన్నమాట. వాళ్ళ పంట పొలాల రిలేటెడ్ గా ఏదైనా స్పెండ్ చేయాలంటే వాళ్ళకి బ్యాంక్స్ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఇస్తాయి. నాట్ ఓన్లీ ఫార్మర్స్, ఫిషర్ మ్యాన్, డైరీ ఫార్మర్స్ అందరికి కూడా ఇది అందుతుంది. ఇది 3 లక్షల నుంచి ఇప్పుడు ఉంటున్న లిమిట్ 5 లక్షలకు పెంచారు. సో దట్ వాళ్ళకి ఎప్పుడైనా డబ్బులు కావాలంటే దాంట్లో తీసుకొని మళ్ళీ దాంట్లో తిరిగి పే చేసుకోవాలి. 25,000 అనుకోండి మీ రెంట్, 3 లక్షల దగ్గరగా మీరు కట్టాలి కదా సంవత్సరానికి రెంట్. సో గతంలో ఉన్న రూల్ ఏంటంటే 2,40,000 దాటింది అనుకోండి మీరు టీడీఎస్ కట్ చేయాలి. టీడీఎస్ కట్ చేస్తారంటే ఓనర్ ఒప్పుకుంటారా? ఈ తలనొప్పి అంతా ఉండేది. 20,000, 25,000 రెంట్లు కట్టే వాళ్ళు కూడా టీడీఎస్ కట్టాలి అంటుండడం. ఇప్పుడు దాన్ని 50,000కి పెంచేశారు. నెల 50,000 కంటే పైన మీరు రెంట్ కడుతుంటే అప్పుడు టీడీఎస్ కట్ చేసి మాకు డిపాజిట్ చేయండి అంటున్నారు. ఎంత కట్ చేయాలి? 10% కట్ చేయాలి. లెట్స్ సే మీరు 55,000 రెంట్ కడుతుందంటే అందులో 10% అంటే 5,500 రూపాయలు టీడీఎస్ కట్ చేసి మిగిలిన 49,500 రూపాయలు మాత్రమే మీరు ఇవ్వాలన్నమాట. ఇప్పుడు గతంలో అయితే 20,000 మీద టీడీఎస్ ఉండేది. ఈ బడ్జెట్ లో ఏవేవి చీప్ కానున్నాయి? చీప్ ఎందుకు అవుతాయంటే వీటి రిలేటెడ్ గా ట్యాక్స్లను తగ్గించారనమాట. మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్ డ్రగ్స్ కి 36 లైఫ్ సేవింగ్ మెడిసిన్ ఫర్ రేర్ డిసీజెస్ అండ్ క్యాన్సర్ రిలేటెడ్ ఉంటున్న వాటికి ట్యాక్స్లను తగ్గించారు. లెడ్, జింక్ అండ్ అదర్ 12 క్రిటికల్ మినరల్స్ రిలేటెడ్ గా ట్యాక్స్ తగ్గించారు. వెట్, బ్లూ, లెదర్, లిథియం బ్యాటరీస్ కావాల్సిన రా మెటీరియల్స్, కోబాల్ట్ ప్రొడక్ట్స్, ఫ్రోజన్ ఫిష్ పేస్ట్, ఎథర్నెట్ స్విచెస్, ఓపెన్ సెల్స్ ఫర్ ఎల్ఈడి అండ్ ఎల్సిడి టీవీస్, రా మెటీరియల్స్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ షిప్స్. వీటన్నిటి పరంగా గవర్నమెంట్ ఈసారి బెనిఫిట్స్ ఇచ్చింది కాబట్టి ఇవన్నీ ఈసారి గతంతో పోలిస్తే చీప్ అవ్వనున్నాయి. వెరాస్ ఫ్లాట్ ప్యానల్ డిస్ప్లేస్, మొబైల్స్, టీవీస్ లో ఉంటున్న డిస్ప్లేస్ కి, నిట్టెడ్ ఫ్యాబ్రిక్స్ కి ఈసారి బడ్జెట్ లో కొంత రెడ్ మార్క్ పడుతూ వీటి రిలేటెడ్ గా ధరలు పెరుగుతాయని ఎలా మనం అర్థం చేసుకోవచ్చు. మేమన్ టీం పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపించుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ చెప్తున్నా నేనే హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను పూర్తి వివరాలతో నా వీడియో ఇక్కడ ఉంటుంది. ఇప్పటి వరకు మీరు వెబ్సైట్స్ లోకి వెళ్ళండి, తీసుకోండి అని వినుంటారు. బట్ ఎలా తీసుకోవాలి డీటెయిల్డ్ అనాలిసిస్ చేస్తున్న టర్మ్ అండ్ హెల్త్ వీడియోస్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ లేకపోతే తప్పకుండా తీసుకోండి. తీసుకోవడం కాదు, ముందు చూడండి అసలు ఎలా తీసుకోవాలని, మీ ఫ్యామిలీకి ఎంత డబ్బులు ఖర్చు అవుతుందో ఒకసారి కంపేర్ చేయండి, తర్వాత డెసిషన్ తీసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఎండ్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ బుక్ ని, ఒకవేళ మీకు ఇంగ్లీష్ చదవడం వస్తుంటే మాత్రం మీరు మీ ఇంట్లో తెలిసిన వాళ్ళు, పిల్లలు ఎవరైనా ఉంటున్నా ఈ బుక్ ద్వారా ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్ ని క్లిక్ చేసి బడ్జెట్ 15 అనే కూపన్ కోడ్ ని ఎంటర్ చేయడం మర్చిపోకండి. ఆ కోడ్ ని ఎంటర్ చేస్తేనే మీకు 15% డిస్కౌంట్ వస్తుంది. వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే వీడియో లైక్ చేస్తూ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.